అయితే మీరు రాష్ట్రపతి కోవిద్ గారితో కలిసి పనిచేశారు. ఆయన రాష్ట్రపతి అయిపోయారు. మీకన్నా జూనియర్లు అయిన లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ ఎవరిని తీసుకున్నా కూడా, మీరు విద్యాసాగర్ రావు గారు కావచ్చు, ఎవరిని తీసుకున్నా కూడా అందరూ కూడా ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. విద్యాసాగర్ రావు కంటే సీనియర్ ఎమ్మెల్యే అయ్యాడు యూనివర్సిటీ. ఈరోజు మురళీధర్ రావు గారు తీసుకుంటే ఆయన చూస్తే కేంద్రంలోనే ఒక మురళీధర్ రావు కూడా 25 సంవత్సరాలు ప్రచారంగా పనిచేశారు. మీ జూనియర్లే కదా వీళ్ళంతా కూడా. కానీ మాత్రం ఇక్కడితో ఎందుకు ఆగిపోయారు? ఎందుకు ఇక వేరే పదవులకు వెళ్ళలేకపోయారు మీరు? అట్లేముండదండి రాజకీయాలు. ఎప్పుడు ఎవరు ఏమవుతారో ఊహించలేము. రామ్నాథ్ కోవింద్ ఒక కాడ కూర్చున్నాడు. ఆయన లెక్క యూపీలో కూడా నేను ఇక్కడ జనరల్ సెక్రటరీను, ఆయన కూడా జనరల్ సెక్రటరీ ఉండే. అదే మీరు అందరూ పదవులు అలంకరిస్తూ పోతున్నారు, ఉన్నతమైన స్థానాలకు వెళ్తుంటారు. రాజకీయాల్లో మాత్రం ఎందుకు ఆగిపోయారు? రాజకీయాల్లో ఎప్పుడు ఒక తీరుగా ఉండదు. ఎప్పుడు ఏమవుతారో ఎవరు ఏమవుతారో ఊహించలేము. ఈయన కాలం నిర్ణయిస్తుంది, అట్లా ఏం లేదు. ఇది మేము ఏదో అయిపోతామని రాజకీయాల్లో పనిచేస్తలేము, గుర్తుపెట్టుకోండి. ఒక సిద్ధాంత భూమికపై ఆధారపడి పనిచేస్తున్న పార్టీ. మీకు పదవుల మీద ఆవలేదంటారా? ఏది పదవుల మీద ఆసక్తి కానీ ఆవ కానీ లేదంటారా అంటున్నా? అరే మాకు పదవులు మేము పదవుల కోసం పనిచేసే పార్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. పదవులు ఇస్తే వద్దంటారా? నిష్ట కోసం. అరే అవకాశం వస్తే వాటిని వినియోగించుకోండి, తప్పలేదు. కానీ అధికారం కోసమే రాజకీయాల్లో పనిచేస్తలేము. నైతిక విలువల కోసం, దేశ సమైక్యత సమగ్రత కోసం, ఇవాళ అంటరానితనం నిర్మూలన కోసం, ఇవన్నీ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. వాడి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న పార్టీ ఇది. మరి సిక్కిం, అస్సాం రాష్ట్రాలకు మిమ్మల్ని గవర్నర్గా వెళ్ళడానికి కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళమని చెప్పారట, వాస్తవమేనా? ఇంకేం రాలేదు, అది వచ్చే అవకాశం లేకపోలేవు. ఏమన్నా కావచ్చు, కోవిద్ గారితో కూడా పోవచ్చు. పరిచయం కూడా ఇందుకు ఉపయోగపడుతోంది. కోవిద్ గారికి మీరు సన్నిహితులు కాకపోయినా కూడా మేము మనస్తాపం చెందాము. చింత ఉండదు, నిష్ఠతోటి పనిచేసే వాళ్ళం. మేము పేరులో ఉన్న చింత మనసులో ఉండదు అంటారు, అంతే. అదే మేము పార్టీ లక్ష్యం కోసం పనిచేసే వాడికి, కార్యసాధకులకు ఈ అధికార వ్యామోహం, అధికారమే పరమ ధ్యేయం అనే పరిస్థితి ఉండదు. ఎమ్మెల్యే నేను కాలేకపోవచ్చు, అంత మాత్రాన రాజకీయాలను దూరం లేదు. ఆ ఎమ్మెల్యే కోసం, అధికారం కోసం పార్టీలో జైన్ కాలం మేము. ఆనాడు 2019లో నల్గొండను ప్రయత్నిస్తున్నట్లు అంటున్నారు. 2019 ఎన్నికల్లో, రాబో ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా బరిలోకి దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అది మా పార్టీ ఎట్లా డిసైడ్ చేసి దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం, అంతే. మీ వ్యక్తిగతంగా ఏమి లేదు? వ్యక్తిగతంగా అవసరమే లేదు నాకు.